పెద్దలకు మరియు సేవకులకు, సోదరి సోదరులందరికీ కూడా యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు. దేవుడు మనందరిని కూడా కాచి కాపాడి 4435వ దినమున కాచి కాపాడేందుకు దేవునికి కూడా స్తోత్రాలు చెల్లించుకుందాం. ప్రారంభించుకుందాం. మన మధ్యన ప్రారంభ ప్రార్థన శివన్న చేస్తాడు. శివన్న, వందనాలు శివన్న. వందనాలనా. ప్రార్థన చేయండి అన్న. ప్రారంభ ప్రార్థన. మహాపరిశుద్ధుడమైన మా తండ్రి, స్తోత్రాలు, వందనాలు నాన్న. మా జీవితంలో మరి ఒక తరుణం ఇచ్చావు, మరొక సమయం ఇచ్చావు, మరొక ఆశనిచ్చావు స్వామి. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా ప్రభువా. అనుదినము ప్రార్థనలు, అనుదిన వాక్యములో మమ్మల్ని లేపినందుకే వందనాలు తండ్రి. ఎంత గొప్ప దేవుడవో, ఎంత గొప్ప రాజువో దేవానికి నాయనా. తండ్రి, అధ్యక్షుడుగా ఊగించి ప్రభా శేఖర బాబున్న నడిపిస్తున్న విధానానికి నీకు వందనాలు చెల్లిస్తున్నా. నిలబడిని దాసుడు వాక్యం అందిస్తున్న ప్రభా, మీరు బలపరచండి నైనా, స్థిరపరచండి నైనా. మాకు రావాల్సిన నైనా దీవెనలను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వనవాసనను బట్టి, కుటుంబాన్ని బట్టి వందనాలు. చేరి వచ్చిన నీ బిడ్డలని, దాసులను బట్టి వందనాలు. ఆది ఎంతో మీరే నడిపించండి నాయన. గదింపు, హెచ్చరిక, దిద్దుబాట నైనా మాలో నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయం దయచేయండి నాయన. కనికరం చూపించు దేవా, కనికరం చూపించు. గొప్ప దేవుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించు. ముందుని సమయము నీ పాదాలకు అప్పచెప్పుకుంటూ ప్రభువుని యేసునామములో ప్రార్థన చేసుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలన్నా. ప్రారంభ ప్రార్థన చేసిన శివన్నకు వందనాలన్నా. వినబడుతుందా? 75వ కీర్తన, క్రైస్తవ సనాథ కీర్తన నుంచి 75వ కీర్తన పాడుకుందాం. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్లా స్తుతించెదను, నా జీవిత కాలమెల్లా స్తుతించెదను. ఆయనే నా సంగీతము. స్తుతుల మధ్యలో నవాసం చేసి, దూతల పొగడు దేవుడాయనే. స్తుతుల మధ్యలో నవాసం చేసి, దూతల పొగడు దేవుడాయనే. వేడుచుండు భక్తుల స్వరము విని, వేడుచుండు భక్తుల స్వరము విని, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము. ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, ఉండేదనని నా మన దేవుని, ఉండేదనని నా మన దేవుని. కరములు తట్టి నిత్యం స్తుతించెదను, కరములు తట్టి నిత్యం స్తుతించెదను. ఆయనే నా
సంగీతము. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్లా కీర్తించేదము. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్లా కీర్తించేదము. రాకడలో ప్రభునితో నిత్యముందుము. రాకడలో ప్రభునితో నిత్యముందుము. బ్రొక్కేదాము సాగేదాము స్తుతించేదాము. బ్రొక్కేదాము సాగేదాము స్తుతించేదాము. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్లా స్తుతించేదను. నా జీవిత కాలమెల్లా స్తుతించేదను. ఆయనే నా సంగీతము. వందనాలు బ్రదర్. వందనాలన్నా. చక్కని పాట పాడి దేవుని స్తుతించిన ఆదినారాయణ వందనాలన్నా. వందనాలు. ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చాము. మన మధ్యన షార్జా నుండి జోయల్ అబ్రాహం అన్న ఉన్నాడు. ఇంగ్లీష్ లో వర్తమానం అందిస్తుండగా తెలుగులో ట్రాన్స్లేషన్ చేయడానికి హైదరాబాద్ నుంచి రూపసన్న గారు ఉన్నారు. వారి ఇరువురికి వందనాలు. ముందుగా వాక్యం కొరకు మన మధ్యన రాజేష్ బాబన్న గారు ప్రార్థిస్తారు వాక్యం కొరకు. అన్న రాజేష్ బాబన్న వందనాలన్నా. అన్నా మరొకరికి అవకాశం అన్నా. అన్న ప్రార్థించండి రాజేష్ బాబన్న. అన్నా మరొకరికి ఇవ్వండి అన్న, కొద్దిగా బయట ఉన్నాను. ఓకే, శివారెడ్డి అన్న గారు ప్రార్థిస్తారు వాక్యం కొరకు. ఎర్రగుంట నుంచి శివారెడ్డి అన్న. జూమ్ లో జాయిన్ అయిన పెద్దలందరికీ ప్రభు నామములో వందనాలు. వాక్యం కొరకు ప్రార్థించుదాం. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడైన దేవ, నీకు స్తోత్రములు. సర్వాధికారి అయిన మా ప్రభువా, నీకు స్తోత్రములు తండ్రి. గడిచిన కాలం అంతటిలో నీ కృప, నీ వాత్సల్యత, నీ కాపుదల ఇచ్చి నా తండ్రి, ఈ అరుణోదయములో నా తండ్రి, నా ప్రభువా నీ పాద సన్నిధిలో చేసి మమ్మల్ని అందరినీ మా ప్రభువా ఇలాగున మా తండ్రి మేము ముఖాముఖిగా నా తండ్రి నేనా మరి మా ప్రభువా నా తండ్రి కలుసుకొని ఈ నామములో మరి మా తండ్రి నిన్ను కనపరచడానికి, మేము జ్ఞానము పొందుకోవడానికి, నా ప్రభువా నీ యందు భయభక్తులు కలిగి జీవించటానికి నీవు ఇచ్చిన ఈ సాధనం కొరకే నీకు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి మా ప్రభువా ఇంతవరకు పాట ద్వారా మా తండ్రి ప్రార్థన ద్వారా నీవు మహిమ పొందినందుకే నీ స్తోత్రాలు తండ్రి. నా ప్రభువా మరి తండ్రి వాక్యం కొరకు నా తండ్రి నేనా మరి మా ప్రభువా పెద్దలు నా తండ్రి నేనా మరి అబ్రహాం అన్న గారు మరి తండ్రి ఇంగ్లీష్లో వాక్యం అందిస్తుండగా, రూఫస్ అన్న గారు నా తండ్రి తర్జుమా చేస్తుండగా తండ్రి వారికి మా ప్రభువాని బెండైన సహాయము తండ్రి, నా ప్రభువా ఈ ఆత్మ ద్వారా వారికి దయచేయండి. మాకు తండ్రి క్షేమకరమైన మాటలు, ఏ మాటలు అవసరమో ఏ ఆత్మకు నా తండ్రి ఆ మాటలు నేరుగా సూటిగా నా తండ్రి మరి మా ప్రభువా నీవే వారితో మాతో మాట్లాడమని ముందున్న సమయం అంతటిలో మా తండ్రి ఎటువంటి అంతరాయము కాకుండా తండ్రి నీ నామానికి మహిమ కలిగించుకోమని మాకందరికీ మేలును క్షేమము దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. వాక్యం కొరకు ప్రార్థించిన శివారెడ్డి అని వందనాలన్నా. వందనాలన్నా. ఇప్పుడు మన మధ్యన జోయల్ అబ్రాహం అన్న గారు షార్జా నుండి వాక్యం అందిస్తారు. అలాగే తెలుగులో ట్రాన్స్లేషన్ చేయడానికి హైదరాబాద్ నుంచి రూపస్ అన్న గారు ఉన్నారు. వారి ఇరువురికి సమయాన్ని అందిస్తాం.
అన్న అబ్రాహం అన్న 10 వరకు వాక్యం చెప్పండి. వందనాలు అన్న ఇద్దరికి. వందనాలు. Very good morning and warm greetings to all in the precious name of our soon coming Lord and Savior Jesus Christ. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైనటువంటి నామములో మీకందరికీ శుభోదయం, అలాగే శుభాభివందనాలు నేను తెలియజేస్తున్నాను. One more Friday God has given us to be able to see the glory of God in our lives. మన యొక్క జీవితాల్లో దేవుని యొక్క మహిమను గురించి తెలుసుకోవటానికి మరి యొక్క శుక్రవారాన్ని మనకు దేవుడు దయచేసినందుకు నేను సంతోషిస్తున్నాను. God has helped us and guiding us to study this particular theme, the glory of God from the Holy Scriptures. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల నుంచి దేవుని యొక్క మహిమను గురించినటువంటి ఆ యొక్క విషయాలన్నింటినీ ధ్యానించడానికి, వాటిని కొనసాగించడానికి దేవుడు మనకు మంచి సమయాల్ని దయచేస్తూ వస్తున్నాడు. Thank you for all the brethren who sang song and praised God and in prayer and continuing to pray for this ministry through Zoom. There are so many who are blessed by this. ఈ యొక్క పరిచర్య ద్వారా అనేకులు ఆశీర్వదించబడినట్లుగా మీరు చేస్తున్నటువంటి ప్రార్థనలను బట్టి, అలాగే మీరు పాడినటువంటి పాటలను బట్టి మీకు అందరికీ కూడా నేను ఎంతో కృతజ్ఞుడనై ఉన్నాను. Without much introduction, let's continue to study on the theme, the glory of God, mainly focusing on the glory of the Father of Lord Jesus Christ. సో ఈ ఉదయకాల సమయంలో మనము ప్రత్యేకమైన పరిచయ వాక్కులు లేకుండానే నేరుగా తండ్రి అయిన మహిమ, అలాగే యేసు ప్రభు వారి యొక్క మహిమను గురించినటువంటి అంశాలని మనం కొనసాగిద్దాం. Turning our attention to Ephesians chapter 1, 17 and 18. మనం మరొకసారి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 16 నుంచి 19 వరకు మనం చదువుతున్నాను. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాత్యమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన యొక్క శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తన్ని తెలుసుకున్నట్టు యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను. Yeah, we thank God as we read and we are praying so that the Holy Spirit will help us open the eyes of our understanding today to understand these scriptures. ఈ యొక్క లేఖన భాగాల్ని మనము చక్కగా అర్థం చేసుకోగలిగినట్లు పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని నడిపించాలని నేను ఈ ఉదయకాల సమయంలో కోరుకుంటున్నాను. Notice carefully 3 things we studied last time. That is, the Father of glory is helping us or giving it to us. మనము గత వారం ధ్యానించినటువంటి రీతిగా తండ్రి అయిన దేవుని యొక్క మహిమ మనల్ని ఎలాగో నడిపిస్తుంది యేసుక్రీస్తు ద్వారా అనే విషయాల్ని మనం చూస్తూ వచ్చాం. Those are the 3 filaments of the bulb or the glory of God. 3 విషయాలు మనం గమనించాం. ఒక బల్బులో ఫిలమెంట్కి 3 ఎలా ఉంటాయో ఆ 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాల్ని మనం గత వారం ధ్యానించాం. We saw the spirit of wisdom and revelation. మనము ధ్యానించినటువంటి అంశం ఏంటంటే జ్ఞానము, తర్వాత ప్రత్యక్షత గల మనస్సు లేదా ఆత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అనే విషయాన్ని. In the knowledge of him. ఆయనను గురించినటువంటి జ్ఞానం ఎట్టిదో ఆ విషయాల్ని మనం చూస్తూ వచ్చాము. And he says also the eyes of your understanding being enlightened. చేతనగా మన యొక్క మనోనేత్రాలు వెలిగించబడాలని, ఈ యొక్క మర్మాలు మనం తెలుసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తూ వస్తున్నాడు. This is the prayer of Apostle Paul. Let's not forget about it. మనము మర్చిపోకూడని విషయం ఏంటంటే ఇది పౌలు యొక్క ప్రార్థన అయి ఉన్నది. Now what is he praying? First he's talking about for your prayer you need mainly these 3 things. పౌలు ఇక్కడ చేస్తున్నటువంటి ప్రార్థనలో ఆయన చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే ఈ యొక్క విషయాలన్నీ కూడా మీరు కలిగి ఉండాలని నేను విజ్ఞాపన చేస్తున్నాను అని ఆయన అక్కడ రాశాడు. We spoke about it at length 2 sessions about the spirit of wisdom and revelation. ఆయన చెప్తున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి 2 అంశాలు ఏంటంటే దేవుని గురించినటువంటి ఆ యొక్క ప్రత్యక్షతను, ఆ యొక్క జ్ఞానాన్ని మనము కలిగి ఉండాలని ఆయన పౌలు ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం.
And a revelation should be in the knowledge of him, not knowing the historical Jesus, but knowing him intimately. ఆయన చేస్తున్న ప్రార్థన ఏంటంటే చారిత్రాత్మకమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని గురించి కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆయన యొక్క జ్ఞానమును మనం పొందుకోవాలని ఆయన చక్కగా ఆయన చేసిన ప్రార్థనని మనం ఇక్కడ చూడగలం. Why this is so important? ఎందుచేత ఇది చాలా ప్రాముఖ్యమైంది? The eyes of your understanding. ఏంటంటే మనము మనోనేత్రాలు వెలిగించబడ్డాయి కాబట్టి. Note carefully, when Saul, when he was traveling, he met God on the road to Damascus. మనం గమనించినట్లయితే చాలా బాగా గమనించండి. పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆయన దమస్కు పట్టణంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారిని దర్శించినట్టుగా మనం చూస్తాం. He couldn't see the light of God. దేవుని యొక్క ఆ యొక్క వెలుగును ఆయన సౌలు చూడలేకపోయాడు. But he only felt it. కానీ దాన్ని పొందుకోగలిగాడు ఆ దర్శనాన్ని. He knows about the natural eye. He knows about the spiritual eye also. ఆయనకి మన యొక్క భౌతికమైనటువంటి కన్నుల గురించి కూడా తెలుసు, అలాగే మనోనేత్రముల గురించి కూడా ఆయన బాగా ఎరిగి ఉన్నాడు. So he's not talking about the natural eye physiologically, but he's talking about the spiritual eye should be opened. That's called the eye of understanding. మన యొక్క భౌతిక నేత్రాల గురించి ఆయన మాట్లాడటం లేదు, కానీ మన యొక్క మనోనేత్రములు ఆత్మ సంబంధమైనటువంటి నేత్రాలు తెరవబడాలని పౌలు ప్రార్థిస్తున్నట్టుగా చూస్తున్నాం. The eye of understanding should get that light of God, which is the glory of God. మన మనోనేత్రాలు ఎందుకు వెలిగింపబడాలంటే ఆయన యొక్క జ్ఞానాన్ని మనం పొందుకోవాలని, ఆ యొక్క మనోనేత్రాలు వెలిగించబడాలని పౌలు మాట్లాడుతున్నాడు. So why this is very important? What is going to happen? ఎందుచేత ఇది ప్రాముఖ్యమైంది? దీనివల్ల ఏమి జరగబోతోంది? Today we're going to see there are three important things in a believer's life which must happen. మనం ఖచ్చితంగా ఒక విశ్వాసి యొక్క జీవితంలో జరగవలసినటువంటి 3 అంశాల గురించి ఈ యొక్క ఉదయకాలంలో మనం ధ్యానించబోతున్నాం. It's coming as what is the hope of his calling? What is the riches of his glory, of his inheritance? What is the exceeding greatness of his power? ఆయన చేస్తున్న ప్రార్థన మనం గమనించినట్లయితే మన పిలుపు వల్ల అయినటువంటి ఆ యొక్క నిరీక్షణను గురించి, అలాగే ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం గురించి, తర్వాత ఆయన యొక్క బలమును బట్టి ఈ 3 విషయాల గురించి పౌలు ప్రస్తావిస్తున్నాడు. I don't know how is it in Telugu, but in English Bible it is coming with the word what 3 times. 3 సార్లు తెలుగులో ఎలాగో రాయబడిందో నాకు తెలియదు, కానీ ఇంగ్లీష్లో అయితే వాట్ అంటే ఏంటి 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 అని ఇంగ్లీష్లో అయితే అలాగ రాయబడింది. Which means we don't know these things. Without the eyes of understanding within us opens, we cannot see these things. ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా మనము మామూలుగా అయితే చూడలేము, కానీ ఎప్పుడైతే మన మనోనేత్రాలు వెలిగించబడతాయో అప్పుడు మాత్రమే వీటిని మనము గ్రహించగలము. Today we at least want to cover 2 parts of this question, which is coming through the eyes of our understanding. మన యొక్క మనోనేత్రాలు వెలిగించబడి ఆ యొక్క విషయాలు మనం గ్రహించేటువంటి విషయాల గురించినటువంటి అంశాలను గురించి మనం ఇప్పుడు ధ్యానించబోతున్నాం. I was very much overwhelmed when I was thinking, what is the kind of prayer you and I should pray? We should learn from this man of God how to pray. నేను చాలా ఆశ్చర్యపోతూ వచ్చాను ఈ వాక్య భాగం చదువుతూ ఉంటే. ఈ యొక్క దైవ సంబంధమైనటువంటి ఈ యొక్క దైవజనుడు అయినటువంటి పౌలు ఎంత చక్కగా ప్రార్థన చేశాడు. మనం కూడా అలాంటి ప్రార్థనలు ఎలాగ చేయాలి అనే విషయాల గురించి నేను ధ్యానిస్తూ వచ్చాను. How to pray for the local church. మన యొక్క స్థానిక సంఘాల గురించి ఏ విధమైనటువంటి ప్రార్థన మనం చేయవలసి ఉంది. What to pray for the local church. వేటి గురించి మనము మన యొక్క స్థానిక సంఘాల కొరకు ప్రార్థన చేయాలి. Oh, the saints of Ephesus, they must have these 3 things. Oh God, that's his prayer. పౌలు ఆశిస్తున్న రీతిగా ఎఫెసులో ఉన్నటువంటి ఆ యొక్క పరిశుద్ధులందరూ కూడా ఇలాగ ఉండాలని పౌలు ప్రార్థన చేస్తూ వచ్చాడు. Why they need these 3 things? ఆయన ఎందుచేత వీటి గురించి ప్రత్యేకించి ప్రస్తావిస్తున్నాడు? Because we hear this in chapter 4, when the writer of the same book of Ephesians, when he writes, he emphasizes one important thing.
ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని ఇక్కడ పౌలు ప్రస్తావిస్తున్నాడు 4వ అధ్యాయంలో, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము First verse. The walk మొదటి వచనం. worthy. మొదటి వచనం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను. So from chapter 4 to chapter 6, he's talking about the worthy walk. ఆయన 4వ అధ్యాయం నుంచి 6వ వచనం వరకు కూడా 6వ అధ్యాయం వరకు కూడా మనం ఎంత చక్కటి జీవితాన్ని జీవించాలో అవన్నీ విషయాల్ని పౌలు ప్రస్తావిస్తున్నాడు. So 1 to 3 is all about the doctrinal teaching about worthiness, and next is talking about the worthy walk. యోగ్యమైనటువంటి జీవితాన్ని ఎలాగ జీవించాలో మొదటి 2 అధ్యాయాల్లో పౌలు ప్రస్తావిస్తూ వచ్చాడు. తర్వాత నుంచి 4వ అధ్యాయం నుంచి 6వ వచనం వరకు అది మనం ఎలాగ పొందుకోవాలో వాటి గురించి రాస్తూ వస్తున్నాడు. If we don't know the hope of his calling, then we can't work out anything out of this. మనము మన ప్రభువును ఎందుకు పిలిచాడు, ఆ పిలుపు వల్లనటువంటి నిరీక్షణ ఎట్టిదో మనం ఎరుగకపోతే మనము ఈ విషయాలన్నీ కూడా మనం కలిగి ఉండలేము. Now notice how it is written, this verse. జాగ్రత్తగా గమనించండి ఎంత చక్కగా ఈ యొక్క మాటల్ని ఆయన పలుకుతున్నాడు. It is not given what is the hope, what is the riches, what is the exceeding greatness. It is not just written only with these words. ఆయన యొక్క సొంత మాటలు కాదు, కానీ ఆయన చెప్తున్నటువంటి మాట ఆయన యొక్క పిలుపు వలనైనటువంటి ఆ యొక్క నిరీక్షణను గురించి, అలాగే ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం గురించి, అదే విధంగా దేవుని యొక్క బలాతిశయమును గురించి మనం ఈ 3 విషయాలను ఎలాగూ మనం పొందుకోగలమో అక్కడ వివరిస్తున్నాడు. Now notice carefully, when he writes about the hope, there is no word added to that, no modifier, but in the case of glory, we see the riches of glory. When you talk about greatness, exceeding greatness, but for hope, there is nothing added. Notice that carefully. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆయన పలికినటువంటి మాటలు మన పిలుపు వలనైనటువంటి నిరీక్షణను గురించి, తర్వాత ఆయన యొక్క మహిమైశ్వర్యమును బట్టి ఆయన మహిమైశ్వర్యమును గురించి తెలుసుకోవడం, తర్వాత ఆయన బలాతిశయమును గురించి తెలుసుకోవడం గురించి ప్రభు మాట్లాడుతాడు. బ్రదర్ జోయల్, కెన్ యు ప్లీజ్ ఇంక్రీజ్ యువర్ వాల్యూమ్ ప్లీజ్? ఐ యామ్ అనేబుల్ టు హియర్. Okay. So now notice very carefully, you can see here these 3 things are so emphatic. There is a modifier for 2 things, but for 1 thing, the first one, it's called just the hope. Nothing is added to that. నిరీక్షణను గురించి దానికి ఏ విధమైనటువంటి మాటలు చేర్చబడలేదు, కానీ మిగతా 2 విషయాలకి కొన్ని మాటలు కూడా చేర్చబడినట్టుగా ఇక్కడ మనం గమనించగలం. And that is because the hope he's talking about is all about only one hope we have, that is the hope of his calling. మనకున్నటువంటి ఒకే ఒక నిరీక్షణ ఏంటో ఆయన చక్కగా వివరిస్తున్నటువంటి మాట ఆయన పిలుపు వల్లనైనటువంటి నిరీక్షణ. But what about the 2 things? మిగతా 2 విషయాలు, ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యము, తర్వాత ఆయన యొక్క బలాతిశయము, మిగతా ఈ 2 విషయాల గురించి ఏం మాట్లాడాడు? The content of the hope and the certainty of the hope is defined. దైవ సంబంధమైనటువంటి వాటిగా ఆయన యొక్క నిరీక్షణ అనేది మనకు ఎంతో ప్రాముఖ్యమైందని, అది ఖచ్చితమైందని పౌలు రాస్తున్నాడు. What is the content of the hope? What is inside that hope? ఈ నిరీక్షణలో ఏముంది అని మనం గమనించినట్లయితే, it is that glory which is inside that hope. Glory. ఆయన పిలుపు వలనైనటువంటి నిరీక్షణ అని మనం గమనించగలం. It is that hope of glory. ఆయనను మనము పొందుకున్నటువంటి ఆ నిరీక్షణ మహిమను గురించినటువంటి నిరీక్షణ. And next is talking about the greatness. తర్వాత ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఆయన యొక్క బలాతిశయం ఏంటి, ఆయన బలము ఎట్టిదో మనం గ్రహించవలని. The greatness of God's power. ఆయన యొక్క శక్తిని మనము గ్రహించాలని. How is it given? It is given as it is immeasurable, exceeding. ఇక్కడ మనం గమనించినట్లయితే
అది ఆయన యొక్క మహిమైశ్వర్యం ఎలాంటిదంటే అది వర్ణింప శక్యము కానిది, అపరిమితమైంది అని మనం చూస్తాం. So the content of hope and the certainty and the surety of the hope both are involved in his prayer when he's talking to God. ఆయన ప్రార్థనలో దేవుని చూస్తూ పలికినటువంటి మాటలు మనం చూసినట్లయితే మనకు ఉన్నటువంటి దేవుని పిలుపు వలన నిరీక్షణలో ఏముందో ఆ యొక్క శక్తిని బట్టి ఈ విషయాల్ని పౌలు ప్రస్తావిస్తున్నాడు. Oh, my dear believers in Christ, how important it is, even as a believer who passes from this world, he enters into the glory. With the hope of glory, he will see the Lord face to face. మనం గమనించినట్లయితే మనం ప్రభు నమ్మినటువంటి విశ్వాసులంగా ఆ యొక్క గొప్ప నిరీక్షణను మనం కలిగి ఉండి అదే గొప్ప నిరీక్షణతో, మహిమగల నిరీక్షణతో ప్రభు సన్నిధిలోనికి మనము చేరే వారంగా ఉంటున్నాం. Oh, we're going to see that very clearly now. What is the kind of glory that is the riches of that glory? ఇక్కడ రాసినట్టుగా ఆయన యొక్క మహిమైశ్వర్యము, ఆయన మహిమను గురించినటువంటి ఐశ్వర్యము అది ఎలాంటిది అని మనం ఇక్కడ చూచినట్లయితే It is the riches of the glory. ఆయన మహిమ యొక్క ఐశ్వర్యము. And the second thing is exceeding. You can't measure the greatness and the power of God. దేవుని యొక్క శక్తిని మనము అంచనా వేయలేము ప్రియులారా. అది అపరిమితమైనటువంటి శక్తిగా మనం ఇక్కడ గమనించగలం. We'll quickly look into the references for that to establish how clearly the writer portrays in the New Testament. మనం కొన్ని వచనాలు మనం చదివినట్లయితే ఈ యొక్క గ్రంథకర్త ఎలాగూ చక్కగా వాటిని వివరించాడో మనం చూడగలము. Let us read 1 Corinthians chapter 1 verse 9. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. Yeah. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. Look at the calling. What calling is this? మనల్ని పిలిచినటువంటి పిలుపు ఎలాంటిది ఒకసారి చూడండి. Calling unto the fellowship of his son Jesus Christ our Lord. ఆయన తన కుమారుని యొక్క సహవాసానికి మనల్ని పిలిచాడు. Oh, how beautifully the writer has written. The first thing we need to understand, what is the kind of calling this is? దేవుడు మనల్ని ఏ విధంగా పిలిచాడనే విషయాన్ని గ్రంథకర్త చాలా చక్కగా వివరిస్తున్నాడు. యేసుక్రీస్తు యొక్క సహవాసం కోసం మనల్ని పిలిచాడు. Oh, in 1 Timothy 6 verse 2, another beautiful picture. I'm going to give you 6-7 pictures to understand this. మరి ఒక మధురమైనటువంటి ఒక వాక్యాన్ని మనం చూస్తాం. పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక Chapter 6 verse 2. 6వ అధ్యాయము 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. విశ్వాసులైన యజమానులు గల దాసులు తమ యజమానులు సహోదరులను వారిని తృణీకరింపక తమ సేవా ఫలము పొందువారు విశ్వాసులను ప్రియులనై ఉన్నారని మరి ఎక్కువగా వారికి సేవ చేయవలను. ఈ సంగతులు బోధించుచు వారిని హెచ్చరించుము. Come to verse 12. 12వ వచనం నేను చదువుతున్నాను. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి. Notice carefully, the writer is beautifully, fight the good fight of faith, lay hold on eternal life, whereunto thou art also called. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పౌలు తిమోతికి రాస్తున్నటువంటి మాట విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాడు, తర్వాత నిత్య జీవాన్ని వెంబడించు లేదా చేపట్టు అనే విషయాన్ని చెప్తూనే ఆయన యొక్క పిలుపును గురించి నీవు పొందుటకు నువ్వు దీనికోసమే పిలువబడ్డావు. ఎందుకంటే అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొని ఈ యొక్క పిలుపును నువ్వు అందుకున్నావు అనే విషయాన్ని రాస్తున్నాడు. Let's look for a third reference. Now look at this reference. First Thessalonians chapter 2 verse 12. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. Look at this verse, chapter 2 verse 12. 2వ అధ్యాయం 12వ వచనాన్ని నేను చదువుతున్నాను. తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతి వారిని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకునే రీతిగా మీలో ప్రతి వారి ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. So now notice carefully, he is here, who is telling? He is talking about in verse 11 as a father to the children.
ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనల్ని పిలిచినటువంటి ఆ దేవునికి తగినట్టుగా మనం నడుచుకోవాలని దేవుడు మనల్ని పిలిచినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. As a father to the children, we should walk worthy of God. దేవుడు ఏ విధంగా అయితే తన కుమారుని పిలిచాడో, ఒక తండ్రి తన కుమారుని పిలిచి అప్పగించిన పనికి దానికి తగినట్టుగా మనల్ని కూడా పిలిచాడు కాబట్టి దానికి తగినట్టుగా మనం నడుచుకోవాలని ఇక్కడ చెప్తున్నాడు. So God expects a walk. What kind of walk? A walk with glory, understanding the calling unto his kingdom and his glory. దేవుడు మన నుంచి ఆశించేది ఏంటంటే ఆయన యొక్క రాజ్యమును, తర్వాత ఆయన యొక్క మహిమను, ఐశ్వర్యమును వీటన్నిటిని కూడా గ్రహించి ఆయన పిలుపునకు తగినట్టుగా జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. So this calling is having a standard, the standard of God's walk. దేవుని యొక్క పిలుపులో ఒక చక్కటి పరిమాణము అందులో ఉన్నట్టుగా మనం గమనించగలం. అదేంటంటే దేవునికి తగినట్టుగా జీవించడం. 1 Peter chapter 2 verse 9. Here look at the writer Peter, how he writes. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక Chapter 2 verse 9 please. 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. So now he is telling about whom? He is talking about a royal priesthood. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన రాజులైన యాజక సమూహంగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడనే విషయాన్ని పేతురు ప్రస్తావిస్తున్నాడు. Why Apostle Peter spoke like this? Because they were just thinking they were newborn babes and they need to grow in the word of God. ఎందుకు అపోస్తలుడైన పేతురు ఈ విధంగా ఈ మాటలు చెప్తున్నాడంటే వారు దేవుని యందు పసిబిడ్డలుగా ఉండి ఆయనలో ఎదుగు నిమిత్తము ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి అంశాల గురించి పేతురు ప్రస్తావిస్తున్నాడు. He's telling in verse 5, you need to know our identity. That is verse 5 and verse 9 talks about two types of identity. మనం గమనించినట్లయితే 5వ వచనంలో, తర్వాత ఈ యొక్క 9వ వచనంలో మనము రాజులైనటువంటి పరిశుద్ధ యాజకులము అనే విషయాన్ని కూడా అక్కడ రాస్తాడు. So he said, what are the two identities? One is about your holy priesthood, and next is telling you are a royal priesthood. మనం గమనించి అక్కడ మాట్లాడినటువంటి మాట, మనము రాజులైనటువంటి యాజక సమూహమును, దేవుని యొక్క సొత్తైన ప్రజలంగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడు. Why? What is the difference between these two? ఈ రెండిటికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటో మనం చూసినట్లయితే, When you say holy priesthood, he's talking about offering up spiritual sacrifice. రాజులైనటువంటి యాజక సమూహం అంటే ఏంటో అది పైన వచనంలో కూడా ఆయన బయలుపరుస్తున్నాడు. It's about spiritual sacrifice. Yeah, spiritual sacrifice to God. మనము దేవునికి ఆత్మ సంబంధమైనటువంటి బలులను అర్పించే వారంగా ఉంటున్నాము. But when he's talking about a royal priesthood, కానీ ఇక్కడ మనము చూసినటువంటి మాట రాజులైనటువంటి యాజక సమూహము. He's telling you should show forth the praises of him who had called you. The calling is for a purpose. ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం కొరకు ఆయన మనల్ని పిలిచాడు. అదేంటంటే ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురం చేయటానికి మనల్ని రాజులైన యాజక సమూహముగా ఆయన చేసినట్టుగా ఇక్కడ పేతురు ప్రస్తావిస్తున్నాడు. So they should show forth the praises of him who called you out of darkness into his marvelous light. ఇక్కడ పేతురు రాస్తూ ఆయన అన్నటువంటి మాట ఏంటంటే ఆయన యొక్క గుణాతిశయాలను ప్రచురం చేయటానికి మనము ఏర్పరచబడిన వంశము కూడా అయి ఉన్నాము అనే మాటలు కూడా ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. Let me just highlight something very important here. ఇది ఇక్కడ చాలా చక్కగా ప్రాముఖ్యమైనటువంటి అంశంగా మనం దీన్ని చూడగలము. Notice carefully, here it is emphasizing on praise. ఇక్కడ చూస్తే మనం దేవునికి స్తుతియాగము లేదా బలులు అర్పించడం గురించి పేతురు ప్రస్తావిస్తున్నట్టుగా మనం చూడగలం. Oh, let me speak about one important truth which I have learned in my life. మనము ప్రాముఖ్యమైనటువంటి ఒక అంశాన్ని గురించి మనం ఇక్కడ ధ్యానిస్తాం. What I have learned in my life, let me just emphasize that for you. నా యొక్క జీవితంలో నేను ఏదైతే అనుభవించానో వాటిని మీ మధ్య పంచుకోవాలని
నేను ఆశపడుతున్నాను. My dear brother, and what are the problems we are going through? Sometimes we feel that prayer is not answered. I will tell you, please start praising. మనం ఒకవేళ గతంలో ప్రార్థన చక్కగా చేయనట్లయితే మనం ఒక చక్కటి ప్రార్థన చేయాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. Because it's very important. These two things, one and the other, are very much related to even the Old Testament, which talks about the brazen altar. You see that pictures are very clearly symbolical here also. ఇక్కడ ఒక సూచనగా ఏమని రాయబడుతుందంటే, మనము పాత నిబంధన గ్రంథంలోనైనా మనం చూడవలసినటువంటి విషయం ఏంటంటే, ఏ విధంగా అయితే వాళ్ళు బలులు అర్పిస్తూ వచ్చారో అలాంటి బలులు దేవునికి స్తుతులు బలియాగము అర్పించేటువంటి వారంగా ఆయన మనల్ని పరిశుద్ధమైనటువంటి యాజకులుగా చేశాడనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. The holy priest who talks about the brazen altar and the royal priest who talks about the golden altar. మనం ఇక్కడ చూస్తే పరిశుద్ధమైనటువంటి యాజకులు మీరు అనే విషయాన్ని ప్రస్తావిస్తున్నప్పుడు మనం ఆయనకి చక్కటి బలులు అర్పించాలనేటువంటి విషయాన్ని పేతురు ఇక్కడ రాస్తున్నాడు. Now let me tell you, as believers, how many of us have tried about praising God and be able to be victorious in spiritual life? మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం ఏ విధంగా దేవుని స్తుతిస్తున్నాము లేదా ఆయనకు బలులు అర్పిస్తున్నాము మన యొక్క జీవితంలో జయ జీవితాన్ని జీవించడం కోసం. This is something which very painfully I have learned these things. I will share it with you today morning. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఇవన్నీ నేను నేర్చుకున్న వాటిని మాత్రమే మీకు తెలియచేయాలని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. Praise is much powerful than prayer. ప్రార్థన కంటే కూడా స్తుతులు అనేది చాలా ప్రాముఖ్యమైన అంశంగా నేను గమనించాను. Let me show you from the Old Testament and come back to Apostle Paul. మనము పాత నిబంధనలో ఒక వాక్యం చదివి దానిని పౌలుకు మనం అన్వయించి మనం చూసుకుందాం. Psalm 50. Psalm 50. దావీదు కీర్తన 50వ అధ్యాయము 14 and 15. 50 బ్రదర్. 50, chapter 50, Psalm 50, verse 14 and 15. 50వ అధ్యాయము 14, 15 వచనాలు మనం చదువుకున్నాం. దేవునికి స్తుతియాగము చేయుము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లింపుము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరచెదవు. Notice very carefully, when do you call him? జాగ్రత్తగా గమనించండి, మనము ఎప్పుడు ఆయనకి మొరపెట్టగలము? After doing these two things, you call him in the day of trouble. మన యొక్క ఆపత్కాలంలో ఎందుకు మనం మొరపెట్టగలమంటే, ఆ మొదట రాసినటువంటి 2 విషయాలు చేసిన తర్వాత, అనగా స్తుతియాగం అర్పించిన తర్వాత, ఆయనకు మొక్కుబడులు చెల్లించిన తర్వాత మనం ఆపత్కాలంలో ప్రభువుకు మొరపెట్టగలము. My dear believers in Christ, I fell in love with this verse many years ago when I learned it for the first time. When I applied it, I saw this is a marvelous truth. నిజంగా నా యొక్క జీవితంలో నేను రక్షించబడిన దినాల్లో ఆ యొక్క విషయాలు నేను గమనించినప్పుడు అది నాకు ఎంతగానో ఈ యొక్క 2 వచనాల గురించి నేను వాటిలో ఆ ప్రేమలో పడిపోయాను. దేవుడు రాసినటువంటి యొక్క చక్కటి మాటల గురించి. 2 things are important before you call him when you are in trouble. ఆపత్కాలంలో నీవు దేవునికి మొరపెట్టక మునుపే నువ్వు చేయవలసినటువంటి 2 ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ఇక్కడ రాస్తున్నాడు. Offer unto God thanksgiving, number 1. మొట్టమొదటిగా దేవునికి స్తుతియాగం మీరు అర్పించండి. And then pay the vows unto the most high God. దేవుని యొక్క మహోన్నతుడైన దేవునికి మీ మొక్కుబడులు మీరు చెల్లించండి అనే 2 విషయాలు. My dear believers in Christ, this is very important. Many times we make so many things in the 31st night, December, before we enter into New Year, we make so many different kinds of commitments, and we have even forgotten in the month of February. మనము ఈ యొక్క సంవత్సరాంతం వచ్చినప్పుడు, నూతన సంవత్సరంలో ప్రవేశించక ముందు డిసెంబర్ 31వ తారీఖున మనం ఎన్నో నిర్ణయాలు మనము దేవుని కోసం తీసుకున్న తర్వాత జనవరి, ఫిబ్రవరి వచ్చే లోపల వాటన్నిటి కూడా మనం మర్చిపోయే వారంగా ఉంటున్నాం. First is telling you should offer thanksgiving. మొట్టమొదటిగా మనము దేవునికి స్తుతియాగము మనం అర్పించాలి. Pay the vows unto the most high God. మహోన్నతుడైన దేవునికి మన మొక్కుబడులు కూడా చెల్లించాలి. The commitments we have made, did we keep the commitments? మనము దేవునికి ఇచ్చేటువంటి ఆ యొక్క మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు
దేవునికి అనుకూలంగా, దేవునికి మహిమకరంగా ఉండాలంటే ఈ 2 విషయాలు మనం చేయాలి. Now you may be wondering, does it really work, brother? మనం అనుకోవచ్చు ఇది నిజంగా మన యొక్క జీవితాల్లో పనిచేస్తాయా సహోదరుడా అని అడిగితే, Let's come to Jonah chapter 2. యోనా గ్రంథము 2వ అధ్యాయం మనం ఒక్కసారి చదువుకుందాం. Something practically let's study today. అక్కడ మనం చూసినట్లయితే యథార్థంగా జరిగినటువంటి ఆ యొక్క క్రియని మనము యోనా గ్రంథము 2వ అధ్యాయంలో Chapter చూడాలి. 2 verse 1 says, then Jonah prayed. యోనా చేస్తున్నటువంటి ప్రార్థనని మనము ఇక్కడ మనం గమనించగలం. You can see, then Jonah started praying. ఎప్పుడు యోనా ఈ యొక్క ప్రార్థన చేస్తున్నాడో మనం చూస్తే 2వ అధ్యాయము Chapter 2 verse 1. మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. ఆ He మత్స్యపు started కడుపులో praying. నుండి యోనా యెహోవాను ఇలాగు ప్రార్థించెను. Second verse, third verse, fourth verse, fifth verse, he is continuing praying, but he is not come out. 2వ వచనము, 3వ వచనము, 4వ వచనము, 5వ వచనం అంతా కూడా ప్రార్థిస్తున్నాడు, కానీ ఆయన బయట పడనట్టుగా మనం చూస్తాం మత్స్యపు కడుపులో నుండి. Up to 8th verse, he is still praying. Notice carefully. మనం చూసినట్లయితే 8వ వచనం వరకు ఆయన కేవలము ప్రార్థన మాత్రమే చేస్తూ వస్తున్నాడు. Now, what did we read in Psalms? మనము కీర్తన గ్రంథంలో ఏమని చూచాము? Call unto him before doing this. After doing these two things, you have to call in the time of trouble. మనము దేవునికి స్తుత్యాగం అర్పించడము, తర్వాత మన మొక్కుబడులు చెల్లించిన తర్వాతనే మన యొక్క ఆపత్కాలంలో దేవునికి మొరపెట్టాలనే విషయాన్ని మనము కీర్తన గ్రంథంలో మనం చూచాము. Now notice verse 9, my dear brethren, you will fall in love with God's word. Notice this verse. దేవుని యొక్క వాక్యంలో మీరు నిజంగా దాన్ని ప్రేమిస్తారు. మనం 9వ వచనం గమని, యోనా గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను బలులు అర్పింతును, మొక్కుకొనిన మొక్కుబలను చెల్లింపక మానను, యెహోవానే రక్షణ దొరుకును అని ప్రార్థించెను. Notice very carefully. But English Bible is telling, but I will praise unto you till now, till verse 8, nothing happened. Even he was praying, but he started praising God. Something happened, my dear brethren. సహోదరులారా ఇక్కడ గమనించినట్లయితే 8వ వచనాల వరకు యోనా కేవలము ప్రార్థన చేస్తూ వస్తున్నాడు, కానీ 9వ వచనం వచ్చేసరికి ఆయన అయితే అనేటువంటి మాట ఇంగ్లీష్లో రాయబడింది. అయితే నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీకు బలులు అర్పింతును, నేను మొక్కుకొనిన మొక్కుబలను చెల్లింపక మానను అని దేవుని స్తుతిస్తున్నట్టుగా మనం చూస్తాం. Immediately verse 10 is telling, and the Lord spoke. Till now God didn't speak. ఇక్కడ గమనించండి, 10వ వచనానికి మనం వచ్చినట్లయితే, అంతలో యెహోవా మత్స్యమును కాగ్నేయగా అది యోనాను నేల మీద కక్కివేసెను. Oh, how beautiful it is. God opened his mind and immediately he answered. He answered to what? He answered to praise, which is much higher than prayer. ఇక్కడ జాగ్రత్తగా మనం చూస్తే ఎంత మధురంగా ఉందంటే, ఈ చదువుతూ ఉంటే అంతవరకు 8 వచనాలు కూడా కేవలము ప్రార్థన మాత్రమే చేస్తున్నటువంటి యోనా 9వ వచనానికి వచ్చేసరికి, దేవా నా స్తుతులు నీకు అర్పిస్తున్నాను, నా మొక్కుబలు నీకు చెల్లిస్తున్నాను, నువ్వు యెహోవానే రక్షకుడు అని దేవుని స్తుతించినప్పుడు వెంటనే జరిగినటువంటి ఆ క్రియ, దేవుడు యెహోవా మత్స్యమును కాగ్నేయగా అది యోనాను నేల మీద కక్కివేసెను. My dear believers in Christ, anybody has not applied it, you apply it from today onwards and you'll see the greatness of God. I'm going to show you again few other pictures for you. You will be marveled about the immense work of God in the lives of the believers, even in the New Testament time. మనం దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా దేవుడు మనలో చాలా గొప్ప కార్యాలు చేస్తాడు. ఏం చేస్తానంటే, మనం గమనించినట్లయితే ఇక్కడ మనము చూచినట్టుగానే మన ఇంకొన్ని వచనాలు మనం చూడబోతున్నాం. వాటి ద్వారా మనము చక్కటి విషయాలు మనం తెలుసుకోగలుగుతాం. You will be wondering, what is the essence and significance of praising God? How can it happen when he is in the belly of the fish, when he is going through struggle and trial? How can he praise? Is it practical, brother? ఇది చాలా యథార్థమైనటువంటి మన జీవితాల్లో మామూలుగా జరిగేటువంటి విషయం ఏంటంటే, మనము కేవలము ప్రార్థన చేస్తున్నంత కాలము మనలో క్రియ జరగకపోవచ్చు, కానీ దేవుడు క్రియ చేయకపోవచ్చు, కానీ ఎప్పుడైతే దేవునికి స్తుతులు చెల్లించడం ప్రారంభిస్తామో దేవుడు మహా అద్భుతాలు చేస్తారనే విషయాన్ని ఇక్కడ మనము నేర్చుకోగలము. What is the meaning of praising God? దేవుణ్ణి స్తుతించడము అనగా అర్థమేమిటి అని మనం చూసినట్లయితే, What is the meaning of giving thanks? ఆయనకి బలులు అర్పించడం లేదా మొక్కుబళ్ళు చెల్లించడం అంటే ఏంటి అని మనం చూస్తే, Oh God,
you are not only 3 days, even if you want me to be 365 days in the fish belly, I will thank you, Lord. The moment he said that, immediately God started working. Notice that verse. దేవుడు ఎప్పుడు ఆ యొక్క గొప్ప కార్యాన్ని చేశాడో మనం చూసినట్లయితే యోనా తన హృదయంలో ఏం నిశ్చయించుకున్నాడంటే 3 దినాలు కాదు ప్రభువా, 365 దినాలు నేను ఇక్కడ ఉంచిన ఈ మత్స్యపు గడపలో నన్ను ఉంచినా కూడా నేను నిన్ను స్తుతిస్తూనే ఉంటాను అన్నటువంటి ఆలోచన ధోరణి కలిగి ఉన్నప్పుడు మాత్రమే దేవుడు మత్స్యపు గడపలో నుండి ఆయన కప్పివేసినట్టుగా మనం చూస్తాం. Come with me in the book of Acts. I'm going to take you to the New Testament now. ఇప్పుడు మనము నూతన బంధన గ్రంథంలోనికి వద్దాం. అపోస్తుల కార్యములు Chapter 12, 12వ వచనం, మన 12వ అధ్యాయం verse 5. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనం నేను చదువుతున్నాను. Ah. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. Now prayer is going on. ఇక్కడ ప్రార్థన జరుగుతోంది. What happened in verse 7? 7వ వచనంలో ఏం జరిగింది? ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను, అతనుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లేమని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. అప్పుడు So దూత who came అతనితో, here? "నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనమనెను." అతను అలాగ Okay. చేసిన తర్వాత దూత, "నీ పైవస్త్రం వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను." Who came here now? ఇక్కడికి ఎవరు వచ్చారు? మనం జాగ్రత్తగా The గమనించినట్లయితే angel of the Lord. దేవుని యొక్క దూత పేతురు దగ్గరికి చెరసాలలోనికి వచ్చినట్టుగా మనం చూస్తాం. When you pray, who comes? మనం ప్రార్థన చేస్తే ఎవరు వస్తారు మన దగ్గరికి? Immediately angels are in action. వెంటనే దేవుని యొక్క దూతలు క్రియలోకి దిగిపోతారు. Now come to Acts chapter 16. ఇదే అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం మనం చూసినట్లయితే Look at verse 25 and 26. 25వ వచనం, Ah. 15:25 బ్రదర్. Yeah, correct. 16:25. 15వ అధ్యాయము 25వ వచనం. గనుక మనుషులను ఏర్పరచి మన ప్రభువైన యేసుక్రీస్తు పేరు కొరకు తమను తాము అప్పగించుకొనిన No. పౌలు అన మన Acts 16:25. 16వ అధ్యాయము 25వ వచనాన్ని నేను చదువుతున్నాను. Ah. అయితే మధ్యరాత్రి వేళ Ah. పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. Next, what happened? తర్వాత వచనాన్ని గమనించినట్లయితే అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, Thank you. అందరి బంధకములు ఊడెను. Now who came? ఇక్కడ ఎవరు వచ్చారు? మనము My dear believers, చూసినట్లయితే notice very carefully the difference between these two contexts. ఈ యొక్క రెండు సందర్భాలని మనం పోల్చి చూసినట్లయితే ఇక్కడ ఎవరు వచ్చారనే విషయాన్ని మనం There, when గమనిద్దాం. Peter was in the prison, పేతురు అయితే చెరసాలలో ఉన్నాడు. the church prayed. సంఘము అత్యాసక్తిగా ప్రార్థన Who came చేస్తుంది. there? అక్కడికి ఎవరు వచ్చారు? The angel of the Lord. దేవుని దూత పేతురు దగ్గరికి వచ్చినట్టుగా మనం చూసాము. Here, Paul and Silas were praying and they did something more. Notice carefully. They sang praises. ఇక్కడ మనం గమనించినట్లయితే జాగ్రత్తగా పౌలు శీలలు ప్రార్థన చేస్తున్న అంత మాత్రమే కాదు, దేవుని స్తుతిస్తూ కీర్తనలు పాడుచుండిరనే విషయాన్ని మనం గమనిస్తాం. Oh, there is a difference between holy priesthood and there is a difference between royal priesthood. Notice that. మనం గమనించవలసినటువంటి విషయము రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ యాజక సమూహము, ఈ రెండింటికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఈ రెండు సందర్భాలను బట్టి మనం గమనించవలసింది. What is royal priesthood? రాజులైన యాజక సమూహం అంటే ఏమిటి? Oh, you're praising God according to your calling. మనకు దేవుడు పిలిచినటువంటి పిలుపును బట్టి ఆ యొక్క పిలుపు వలన మనము దేవుని రాజులైన యాజక సమూహంగా చేయబడ్డాము. When they sang praises unto God, what happened now? ఎప్పుడైతే మనం దేవుని స్తుతిస్తూ ఆయనను ఆరాధిస్తామో అక్కడ ఏం రాయబడింది? Look at the verse, my dear believers. The angel of the Lord did not come. God himself appeared through nature. ఇక్కడ ఈ రెండు సందర్భాలను పోల్చి చూసినట్లయితే పేతురు విషయంలో దేవుని దూత అక్కడికి వచ్చినట్టుగా చూస్తాం, కానీ ఇక్కడ పౌలు శీలల మధ్యలోనికి దేవుడు ప్రత్యక్షంగా తానే వచ్చినట్టుగా మనం గమనించగలం. What an immense and wonderful truth for us to understand. ఎంత చక్కటి మధురమైనటువంటి గొప్ప విషయం ప్రియులారా ఇది. Oh, my dear believers and guys, I don't have time. I have many contexts to show you from the Old Testament and New Testament, the power of praise. నిజంగా మనము పాత నిబంధన గ్రంథంలో నుంచి కొత్త నిబంధన గ్రంథంలో నుంచి కొన్ని విషయాల్ని మీతో ప్రస్తావించాలని కోరుతున్నాను.
ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి, స్తుతించడంలో ఉన్నటువంటి ఆ యొక్క మహాశక్తిని బట్టి ఆ శక్తి గురించి నేను మీకు వివరించాలని నేను కోరుతున్నాను. That is why Apostle Paul is praying that the inner eye of understanding should open. కాబట్టి అందుచేతనే పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లుగా మన యొక్క మనోనేత్రాలు వెలిగించబడాలి, వెలిగించబడిన పిమ్మట ఇవి జరుగుతాయని రాశాడు. And when the eyes of the inner eye is open, we will be able to recognize number one is the hope of his calling. మనం ఎప్పుడైతే మన యొక్క మనోనేత్రాలు వెలిగించబడతాయో అప్పుడు దేవుని పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో మనము గ్రహించగలుగుతాము. It is not just only calling him when you are in trouble, but before you call him in trouble, ensure that these two things you are done. Without that, don't call him. కాబట్టి మనం గమనించినట్లయితే కేవలం ఆపత్కాలమందు దేవునికి మాత్రం మొరపెట్టడం కాదు కానీ ఆపత్కాలమందు మొరపెట్టక మునుపే మనం చేయవలసినటువంటి రెండు విషయాలు, ఆయనను స్తుతియాగం అర్పించడం, మన యొక్క మొక్కుబడులు ఆయనకు చెల్లించడం, ఈ రెండు ప్రాముఖ్యమైన అంశాలని మనం గుర్తుపెట్టుకోవాలి. Actually, it was just a reference. When I came to the reference, the Holy Spirit was showing me these pictures. I thought I will try to establish that also during this morning time. It would be a source of joy to all of you to study God's word and apply it to everyday life. మన యొక్క అనుదిన జీవితంలో వీటన్నిటిని మనము అన్వయించుకోవటానికి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నాకు బయలుపరిచినటువంటి ఆ యొక్క విషయాలు అవన్నీ కూడా మీతో వివరించాలని నేను ఉదయకాల సమయంలో కోరుకుంటున్నాను. Let's read a couple of verses before I wind up today morning's meditation and thoughts. ఈ యొక్క ఉదయకాలపు ఈ యొక్క ధ్యానాన్ని ముగించక మునుపు 2-3 వచనాలు మీకు చూపించి వివరించాలని నేను కోరుకుంటున్నాను. One more from the same epistle of Peter. I'm very fascinated with this book. 1 Peter chapter 5 verse 10. Look at this verse. మరి ఒకసారి మనము పేతురు రాసినటువంటి పత్రికను మనం చదువుకుందాం. 5 verse 10. 1 Peter 5 verse 10. 10వ వచనం. Ah. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వ కృపానీయుడగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. Oh, what kind of calling? ఇది ఏ విధమైనటువంటి దేవుని యొక్క పిలుపు మనం చూసినట్లయితే, called us unto his eternal glory. ఆయన యొక్క నిత్య మహిమ కొరకు మనల్ని పిలిచినటువంటి దేవుడు అని వ్రాయబడి ఉంది. It is called unto eternal glory by Christ Jesus. యేసు క్రీస్తు ద్వారా తన యొక్క నిత్య మహిమకు పాత్రులగునట్టుగా దేవుడు మనల్ని పిలిచాడు. So the Father of glory is sharing his glory through Jesus Christ. Otherwise we will not have access to that. మనము తండ్రి అయినటువంటి దేవుని మహిమ ద్వారా యేసు ప్రభువుకు ఆపాదించబడి తర్వాత మనకి అది అనుగ్రహించబడింది కాబట్టి అప్పుడు మాత్రమే ఈ విషయాలన్నీ కూడా మనం గ్రహించగలం. But our suffering will be a while. A while means a short span on the universe. మనం చూసినట్టయితే ఈ యొక్క ప్రపంచంలో మనము కొంచెం కాలం శ్రమ పడిన తర్వాత ఆయన పూర్ణులుగా చేస్తాడనే విషయాన్ని కూడా ఇక్కడ రాస్తున్నాడు. But don't forget, you're going to become perfect, established, strengthened and settled. Don't forget about it. మనము ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మర్చిపోనటువంటి విషయం ఏంటంటే సర్వ కృపానీయుడగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమ పడిన పిమ్మట ఆయన మిమ్మల్ని స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు, ఆయన మిమ్మల్ని ఆదుకుంటాడనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. When he's writing in 2 Peter chapter 1 verse 3, it is slightly different now. ఇది కొంచెము వేరుగా ఉన్నట్టుగా మనం చూస్తాం. అదే పేతురు రాసినటువంటి 2వ పత్రికలో 1వ అధ్యాయం chapter 1 verse 3. 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. తన మహిమని బట్టియు గుణాతిశయమును బట్టియు మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చినట్టు అయిన అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక. Notice carefully, according as his divine power. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆయన యొక్క మహిమను బట్టినటువంటి ఆ యొక్క జ్ఞానము, అనుభవ జ్ఞానము. He has called us unto life and godliness. దేవుడు మనల్ని పిలిచినటువంటి ఆ యొక్క పిలుపును మనం చూసినట్లయితే తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి ఆయన మనల్ని పిలిచాడు. ఎందువల్లంటే ఆయన యొక్క అనుభవ జ్ఞానము మనం పొందుకోవాలని, ఆయన శక్తిని జీవాన్ని పొందుకోవాలని. When the eyes of understanding is open, worldliness is gone out and godliness comes inside. ఎప్పుడైతే మనకు మనోనేత్రాలు వెలిగింపబడి
ఆ యొక్క జ్ఞానాన్ని మనం పొందుకుంటామో, ఈ యొక్క లోక సంబంధమైనటువంటి ఆలోచనల నుంచి మనలోంచి వెళ్ళిపోయి దైవ సంబంధమైనటువంటి ఆలోచనలతో మనము నింపబడతాము. And now notice that through the knowledge of him, you see the same word used in Ephesians, used here also. అదే విషయాన్ని మనం ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూస్తున్నాం. ఇక్కడ కూడా అదే విషయాన్ని మనం గమనిస్తున్నాం. The spirit of wisdom and revelation through the knowledge of him. See the same picture here also. ఇక్కడ కూడా మనం ఏదైతే చదువుకున్నామో ఆయన యొక్క జ్ఞానము, ఆయన యొక్క ప్రత్యక్షత, వాటిని గురించి ఇక్కడ పేతురు కూడా రాస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. Life and godliness, దేవుని సంబంధమైనటువంటి ఆ యొక్క జీవితము, and then the knowledge of him, ఆయన గురించినటువంటి అనుభవ జ్ఞానము, because he has called us unto glory and virtue. ఎందుకు చేతనంటే ఆయన మహిమ కొరకు, ఆయన గుణాతిశయములను ప్రచురించిన నిమిత్తం ఆయన మనల్ని పిలిచాడు అని ఇక్కడ పేతురు రాస్తున్నాడు. Verse 4 is telling he has given us and he has made us partakers of the divine nature. Verse 4. ఇక్కడ మనం 4వ వచనం గమనించినట్లయితే మనము దేవుని యొక్క స్వరూపంలోనికి, ఆయన యొక్క స్వభావములోని మనం పాలివారగునట్లుగా దేవుడు మనల్ని పిలిచాడనే విషయాన్ని 4వ వచనంలో పేతురు రాస్తున్నాడు. How beautifully the writer is portraying now. ఇక్కడ యొక్క గ్రంథకర్త ఎంత చక్కగా వాటిని అన్వయించి మనకు చెప్తున్నాడో మనం చూడగలం. And then he says, along with faith, he has given many things. మనకు కేవలము విశ్వాసం మాత్రమే కాకుండా వాగ్దానం మూలముగా మీరు తప్పించుకొని అనేక విషయాలు వాగ్దానాలు ఇచ్చి మనకి ఆయన బలపరుస్తున్నట్టుగా మనం ఇక్కడ గమనించగలం. Many years ago, almost 10 years ago, I was talking to the young children. I was talking to them about the same passage. దాదాపుగా కొన్ని సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాలు అనుకుంటాను, అప్పుడు నేను యవనస్తులతో కూడా మాట్లాడుతూ వచ్చాను. The same passage I was talking. ఈ యొక్క వాక్య భాగాన్ని గురించే నేను మాట్లాడుతూ వచ్చాను. Then when I came to verse 5, 5వ వచనానికి నేను వచ్చినప్పుడు I told like this, add to your faith. ఇక్కడ చూసినట్లయితే మీ విశ్వాసమందు సద్గుణము, మీ యొక్క విశ్వాసానికి కొంచెము జతపరచుకోండి అని. Add to your faith virtue. He's telling, add to your faith. ఇక్కడ 5వ వచనంలో మీ విశ్వాసమునందు సద్గుణమును అని విశ్వాసానికి మనం ఏమేమి కలుపుకోవాలో ఇక్కడ రాసినటువంటి విషయాన్ని నేను ప్రస్తావించాను. No, I told the children, about Bonvita. Pardon, brother? Bonvita, drink Bonvita. అచ్చా, మనము తాగుబోతుల గురించి మనకు తెలుసు. We know about the Bonvita, Malta, Horlicks. మనకు అన్ని తెలుసు. బోర్న్విటా గురించి, హార్లిక్స్ గురించి, వీటన్నిటి గురించి మనం ఏం తెలుసు. Notice this one is about the faith vita. ఇక్కడ మనం చూస్తే విశ్వాస సంబంధమైనటువంటి వీటా, హార్లిక్స్ అని మనం చూడగలం. Vitamins. విటా అంటే వైటమిన్స్, అంటే విటమిన్లు. So now he's telling about the faith, and there are some 7-8 vitamins. ఇక్కడ విశ్వాసంతో పాటు ఒక 7-8 విటమిన్లు కూడా ఉన్నట్టుగా మనం చూడగలం. Virtue, knowledge, temperance, patience, godliness, brotherly kindness, goodness, and charity. ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే మన విశ్వాసంతో పాటు ఆ విశ్వాసానికి మనము అదనంగా కలుపుకోవాల్సిన విషయాలు సద్గుణము, సద్గుణమందు జ్ఞానము, జ్ఞానమునందు ఆశానిగ్రహము, ఆశానిగ్రహమునందు సహనము, సహనమునందు భక్తి, సహోదర ప్రేమ, దయ, వీటన్నిటి కూడా మనము అమర్చుకోండి మీ విశ్వాసంతో పాటు అని పేతురు చెప్తున్నాడు. If a believer has these vitamins, ఈ విటమిన్లన్నీ కూడా ఒక విశ్వాసి ఎప్పుడైతే కలిగి ఉంటాడో, verse 8 is telling he will be, 8వ వచనంలో ఈ విధంగా సెలవిస్తున్నాడు, he will be fruitful. ఇవన్నీ మీరు కలిగి ఉంటే ఆయన యొక్క అనుభవ జ్ఞాన విషయంలో మీరు నిష్ఫలులై ఉండరు అనే విషయాన్ని 8వ వచనంలో ఆయన ప్రస్తావిస్తున్నాడు. Fruitful unto the knowledge of our Lord Jesus Christ. నేను చదువుతున్నాను, ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల మన ప్రభువైన యేసుక్రీస్తును గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. Why this is important? ఎందుకు ఇది ఇంత ప్రాముఖ్యమైనది అని మనం గమనించినట్లయితే, because of the high calling. మనం చూస్తే మనకున్నటువంటి ఉన్నతమైనటువంటి పిలుపు కాబట్టి, the hope of his calling. ఆయన యొక్క పిలుపు వల్లైనటువంటి నిరీక్షణ లాంటిది. Look at verse 10. 10వ వచనం మనం చదువుదాం. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును
నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. నిశ్చయం చేస్తుంది. Be sure of it. మీరు ఖచ్చితంగా నిశ్చయం చేసుకోండి. వేటినంటే మీ యొక్క పిలుపు, దేవుడు మిమ్మల్ని పిలిచినటువంటి ఆ పిలుపును మీరు ఏర్పాటును నిశ్చయం చేసుకోవడానికి మీరు జాగ్రత్త కలిగి ఉండండి. Apostle Peter, you know who was? He was the one who denied, and now he is talking about how careful you have to be. You can be just a follower, and you might not be a faithful follower. A faithful follower, a faithful disciple is truthful to God till the end, and he can finally be there with him. మనం గమనించినట్లయితే పేతురు ఒకప్పుడు యేసు ప్రభువుని ఎరుగనని బొంకినటువంటి అదే పేతురు ఇక్కడ ఎంత ప్రాముఖ్యమైనటువంటి అంశాలు చెప్తున్నాడంటే, మీరు మీ యొక్క పిలుపుని గురించి మీరు జాగ్రత్త పడండి, తర్వాత నిశ్చయించుకోనండి అంటూ మన విశ్వాసానికి ఏమేమి మనము అమర్చుకోవాలో కూడా ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. Oh, my dear believers and guys, today morning we were concentrating only one. I thought of covering two, but I could be able to cover only one, the hope of his calling. నేను 2 విషయాలు ఈరోజు ప్రస్తావించి ధ్యానించాలని ఆశపడ్డాను, కానీ ఒక విషయంతోనే ముగిస్తున్నది ఏంటంటే, ఆయన పిలుపు వలనైనటువంటి నిరీక్షణ ఏ విధంగా ఉంటుందో మాత్రమే ఈరోజు మీతో నేను పంచుకున్నాను. Oh, my dear believers, you are not only holy priesthood, you are royal priesthood, where you could exercise the praise of God as the highest in your life. నిజంగా ఇక్కడ చేరవచ్చినటువంటి విశ్వాసులారా, మీకు చెప్పబోయే విషయం ఏంటంటే, మనము రాజులైన యాజక సమూహమే కాదు, పరిశుద్ధులమైనటువంటి యాజకులము అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. May the Lord's name be glorified as we praise and thank God, and we could be able to understand these valuable truths, apply it in our daily life, and enjoy the presence of God and the life of godliness, which is mentioned here even in 2 Peter chapter 1 verse 3. మనం ఏదైతే పేతురు రాసినటువంటి పత్రిక ఇప్పుడు చదివినటువంటి మొదటి అధ్యాయము ఆ యొక్క 10 వచనాల వరకు ఏదైతే మనం గమనించామో, వీటన్నింటి కూడా మనం ధ్యానించుకుంటూ ఆ యొక్క పిలుపు వలనైనటువంటి ఆ యొక్క నిరీక్షణను, తర్వాత ఇక్కడ పేతురు ప్రస్తావించినటువంటి మన యొక్క పిలుపును నిశ్చయం చేసుకునే విషయంలో మన జాగ్రత్తగా ఉండాలని, మన అనుదిన జీవితంలో మనము దైవ సంబంధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ దేవునిలో ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. If the doctor tells that every day you should drink Bournvita or Horlicks, we will do it. Now Apostle Peter is telling you have to drink Faith Vita every day. ఒక డాక్టర్ గనక మనం నిజంగా నువ్వు ఖచ్చితంగా బోర్న్విటా తాగాలి, హార్లిక్స్ తాగాలి అని చెప్తే మనం తప్పకుండా చేస్తాం. అయితే కానీ ఇక్కడ పరిశుద్ధమైనటువంటి అపోస్తలుడైన పేతురు చెప్తున్నాడు, ఇవన్నీ కూడా మీరు తాగాలి అని. ఆయన రాసినటువంటి లిస్ట్ మనం చూసినట్లయితే విశ్వాసానికి ఏమేమి యాడ్ చేసుకోవాలో చెప్తూ మీ యొక్క పిలుపును, తర్వాత యొక్క నిశ్చయాన్ని కలిగి ఉండండి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. We praise God for this morning time and for your kind and patient listening. Let us be able to be not only hearers but doers of God's word. And thanks to all of you, and also to especially to Brother Rufus also. థ్యాంక్ యూ బ్రదర్. ఇక ఉదయకాల సమయంలో చేరి వచ్చినటువంటి మీకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీరు చాలా జాగ్రత్తగా ఓపికగా మీరు విన్నారు. విన్నటువంటి విషయాలన్నిటినీ మనం వదిలిపెట్టకుండా మన యొక్క అనుదిన జీవితంలో వాటిని అన్వయించుకుంటూ మనం ప్రభు కోసం జీవించాలని నేను ఆశపడుతూ మీకు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. May the Lord's name be glorified. Amen. దేవుడు మాత్రమే మహిమపరచబడును గాక. ఆమెన్. థ్యాంక్ యూ బ్రదర్. జైల బ్రహ్మణ వందనాలన్నా. చక్కని సందేశాన్ని మనకు ఈ జూమ్ మీటింగ్ లో అన్న అబ్రాహ్మణ గారు మనకు తెలియజేశారు. మనము అన్న గత వారాల నుంచి కూడా తండ్రి మహిమ గురించి చెప్తున్నాడు. ఈ దినాన తండ్రి మహిమలో ఉంటే మనం ఎలా ఉంటాము, తర్వాత నిరీక్షణ గురించి, సాహసం గురించి, మరియు మనము దేవుడి పిలుపుకు ఎలా లోబడి ఉంటున్నాం. దేవుని పిలుపు లోబడిన వాళ్ళు సాహసంలో ఉంటారు, మరియు రాజులైన యాజక సమూహంలో ఉంటారని, మనం పిలుచుకున్న వాడి యందు మనం ఉన్నప్పుడు మనము నిరీక్షణ కలిగి నిత్య జీవం కొరకు నిత్య మహిమలో మనం ఉండటానికి ఆయన పిలుచుకున్నట్టుగా, మరియు అన్న ఎఫెసీ పత్రికల నుంచి, కొరింథీయులకు రాసిన పత్రికల నుంచి, ఇంకా పేతురు రాసిన పత్రికల నుంచి, కీర్తనల నుంచి మంచి వర్తమానం మనకు అందించినాడు. అంతేకాకుండా స్తుతియాగం చేసి ఆయన్ను మనము ప్రార్థించినప్పుడు, మన ముక్కుబడులు చెల్లించినప్పుడు మన ప్రార్థనలు దేవుడు అంగీకరిస్తారు.
మన ప్రార్థనలు అంగీకరించిన తర్వాత ఆ ప్రార్థనలకు దేవదూతలు విని మనకు అన్ని కూడా చేసే విధంగా దేవుడు మనల్ని ఏర్పరచుకుంటాడని చక్కని వర్తమానం ఇచ్చిండు. అదే కాకుండా విశ్వాసులు ఎలా ఉండాలి ఈ దినాలలో అని కూడా చక్కని సందేశాన్ని మనకు అందించినాడు. మనం కూడా ప్రభు కొరకు నిరీక్షణ కలిగి మనం ఈ లోకంలో జీవించాలి. ఏది ఏమైనా ఈ దినాలలో చెడ్డ దినాలు, చెడు దినాలు, ఆపత్కాలంలో మనం ఉంటున్నాం కాబట్టి మనం నిత్యం ప్రభు కొరకు జీవించాలి. ఆ నిరీక్షణ మనం ఉన్నంత వరకు ఈ లోకంలో ఈ జీవించినంత కాలం కూడా మనం ప్రభు కొరకు మనం జీవించే వారికి ఉండాలని చక్కటి సందేశాన్ని మనం ఈ ఉదయకాల సమయంలో జోయల్ అబ్రాహ్మణ ద్వారా విన్నాము. ట్రాన్స్లేషన్ చేసిన రూపసన్నకు కూడా వందనాలు చెప్తున్నాను. మనం ఈ లోకంలో జీవించినంత వరకు ప్రభు కొరకు జీవించాలి అని కోరుకుంటూ ముగింపు ప్రార్థన మన మధ్యన ఉంటున్న ఓకు ఇజ్రాయెల్ అన్న గారు నంద్యాల నుంచి ముగింపు ప్రార్థన చేస్తారు. ఇజ్రాయెల్ అన్న గారు నంద్యాల. వందనాలన్న ప్రార్థించాలి ముగింపు. మరి ఒకసారి కాలంలో మరి తండ్రి మీ దాసులను బలపరచి మా అందరికి అవసరమైన సందేశాన్ని మీ దాసుల ద్వారా మీరు వినిపించినారు. స్తోత్రములు. ఉదయకాలం మేమందరం ఇలాగ ప్రభువా మీ యాప్ ద్వారా కలిసి ప్రభువా సహవాసం చేయడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. విన్న మీ మాటలు మా హృదయాల్లో భద్రపరుచుకొని మీ నామ మహిమ కొరకు ఈ లోకంలో జీవించి మీ నామానికి మహిమ తెచ్చే వారంగా మరెక్కువగా దేవ ఈ లోకంలో మేము ప్రకాశించడానికి సహాయం చేయమని దేవా మీరు చేసిన మరి తండ్రి సాయం అంతటిని బట్టి మీకే స్తోత్రములు చెల్లిస్తూ మరి ఎంతో భారం బాధ్యత కలిగి నిర్వహిస్తున్న ఈ యొక్క కార్యక్రమాన్ని మరి బర్నబాసన్న గారిని స్థానిక సంఘాన్ని కుటుంబాన్ని దీవించుమని బాధ్యత గల పెద్దలందరినీ దీవించుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో స్తోత్రములు చెల్లించి వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన ఇజ్రాయెల్ అన్న వందనాలన్నా. ఈ దినాన ఈ కాన్ఫరెన్స్ కు చేరి వచ్చిన అందరికి కూడా వందనాలు. అంతేకాకుండా ఈ దినాన ప్రారంభ ప్రార్థన చేసిన వారికి మరియు పాట పాడిన వారికి మరియు వాక్యం కొరకు ప్రార్థించిన వారికి మరియు ముఖ్యమైన మంచి సందేశాన్ని ఇచ్చిన జోయల్ అబ్రాహ్మణకు మరియు ట్రాన్స్లేట్ చేసిన రూపేష్ అన్న గారికి మరియు ముగింపు ప్రార్థన చేసిన అన్నగారికి అందరికి కూడా మీకు అందరికి కూడా వందనాలు తెలుపుతున్నాను. నాకు నా అధ్యక్షత వహించడానికి బర్నబాస్ అన్నకు కూడా వందనాలు చెప్తూ ఈ సమయాన్ని అన్నకు అప్పగిస్తున్నాను. అన్న విషయాలు చెప్పి ముగిస్తారు. వందనాలు అన్న బర్నబాస్ అన్న. వందనాలు.